హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది న్యూ వీడియో. ఇవాళ మనం ఒక రాకెట్ ఫ్యాక్ట్తో స్టార్ట్ చేయబోతున్నాం మన లెసన్ అనేది. అంటే ఇది లెసన్ దీనికి కూడా సంబంధించి ఉండిద్దని నేను హోప్ చేస్తున్నాను. ఈ ఎగ్జాంపుల్ ఈ వెక్టార్స్ అనే లెసన్కి ది రాకెట్ ఫ్యాక్ట్ మీకు చెప్పాను. నేను ఈ వెక్టార్స్ అనేది మన డైలీ లైఫ్లో కూడా ఒక్కోసారి యూజ్ చేయవచ్చు, యూజ్ అవ్వబడుతుంది. అను మన సైంటిస్టులు కూడా ఈ వెక్టార్స్ని ఎట్లా ఉపయోగిస్తారో ఇవాళ మన వీడియోలో చూద్దాం. ఓకేనా? దీనికి మనం ఒక ఇమేజ్ కావాలి. మనకి ఇమేజ్ పెడతాను చూడండి. సపోజ్ ఇదండి డయాగ్రామ్, ఇది ఒక పిక్చర్. ఈ పిక్చర్లో మనం చూస్తూ ఉంటే ఇక్కడ మనకి రాకెట్ అనేది కనపడుతుంది. ఇది పై డైరెక్షన్లో ఉంది. ఇక్కడ మనకి ఇంజన్స్ అనేవి కనపడుతుంది చూడండి, ఇంజన్స్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఇంజన్స్ అనేవి రాకెట్ పైకి వెళ్ళేటప్పుడు, సపోజ్ రాకెట్ అనేది ఈ డైరెక్షన్లో వెళ్తుందండి. ఈ ఇంజన్స్ దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్స్ యాడ్ చేస్తాయి. ఎలా ఇది ఇటు వెళ్తుంటే ఇది ఇటువైపు ఫోర్స్ యాడ్ చేసింది. ఎందుకంటే రాకెట్ అనేది ఒక పెద్ద హెవీ ఆబ్జెక్ట్, అది కూడా హైట్ ఎక్కువగా ఉంటుంది రాకెట్కి. ఈ రాకెట్ హైట్ ఎక్కువగా ఉంటే ఊబ్లింగ్ వస్తుంది, అంటే షేకింగ్ వచ్చేస్తుంది. పైకి వెళ్ళేటప్పుడు ఊగిపోతూ ఉండిద్ది. ఇలా ఊగిపోతూ ఉండడం వల్ల ఒక్కోసారి రాకెట్ అనేది ఫెయిల్ అయిపోద్ది. అర్థమైందా? ఇది ఎప్పుడు మన ఇండియా కొద్దిగా కనిపెట్టిందంటే, అబ్దుల్ కలాం గారు ఒక రాకెట్ లాంచ్ చేశారు. ఆ రాకెట్ లాంచ్ చేసినప్పుడు అది పైకి వెళ్ళి పేలిపోయింది. దేనివల్ల? ఈ షేకింగ్ వల్ల పేలిపోయి బే ఆఫ్ బెంగాల్లో పడిపోయింది. దాని వెనకాల రీసెర్చ్ చేశారు. ఏమని? అసలుకి ఈ రాకెట్ ఎందుకు ఫెయిల్ అయింది? మనం అన్నీ కరెక్ట్గా చేసాం, కరెక్ట్ మెకానిజంలో ఉంది, కరెక్ట్ కండిషన్లో ఉంది. అసలు ఎందుకు ఫెయిల్ అయింది రాకెట్ అనేది? అప్పుడు తెలిసింది వాళ్ళకి. ఏమని? ఈ రాకెట్ అనే దానికి ఇంజన్స్ ఉంటాయి. ఈ రాకెట్ అనే ఇంజన్స్ మూవ్ అవుతూ ఉండాలి. ఈ రాకెట్ అనే ఇంజన్స్ మూవ్ అవ్వకపోతే, ఈ రాకెట్కి ఇంజన్స్ మూవ్ అవ్వకపోతే అది షేకింగ్ వచ్చేసి ఆబ్జెక్ట్, ఆ రాకెట్ అనే షేకింగ్ వచ్చేసి దానిలో ఉన్న మెకానిజం మొత్తం చెడిపోయి బ్లాస్ట్ అవుతుందని తెలిసింది. అర్థమైందా? అప్పటి నుంచి మనకి ఇలా కొత్త ఇంజన్స్, అంటే ఇది మన రాకెట్ కాదండి, ఆ ఫ్యాట్ తెలిసిన కాడి నుంచి వాళ్ళు ఇంజన్స్లో అది అప్లై చేశారు. మీరు ఏ సైంటిస్ట్ అయినా తీసుకోండి, నారాయణ. అసలుకి మన రాకెట్ అనేది ఫస్ట్ అమెరికా దగ్గర నుంచి మనం కొనుక్కొని మనం లాంచ్ చేసాం. మనం సొంతగా తయారు చేయాలి. అన్ని దేశాలు నవ్వుతున్నాయి అని మళ్ళీ మనం సొంతగా తయారు చేసి మనం ప్రూవ్ చేసుకున్నాం. ఫస్ట్ శాటిలైట్ ఆర్యభట్ట పైకి పంపించాం. దేనివల్ల? రాకెట్లో ఫాల్ట్ తెలుసుకోవడం వల్ల. అప్పటికి ఈ రాకెట్లో ఫాల్ట్ తెలిసింది, కానీ మెకానిజం లేదు. అబ్దుల్ కలాం గారు చెప్పే కదా, అప్పటికి ఆ టెక్నాలజీ అంతగా రాలేదు వాళ్ళకి. ఇదేంటిది, ఈ మిషన్ ఎన్ని కోట్లు పెట్టారో, ఆ కోట్లు పెట్టిన మిషన్ పాడైనప్పుడు ఇక మనం అప్డేట్ అవ్వాలని ఒక్కొక్క స్టెప్ అప్డేట్ అవుతూ వచ్చి రాకెట్స్ అనేవి ఇప్పుడు మనం విచ్చలవిడిగా తయారు చేస్తాం. అంటే ఒక లో రిసోర్స్తో ఏ దేశం తయారు చేయని రాకెట్స్ మనం తయారు చేస్తున్నాం. వెక్టార్స్ అనేది చూసారు ఎంత విచిత్రంగా ఉందో. రాకెట్స్లో కూడా యూజ్ అవుతుంది అసలుకి అయితే. అదే అండి వెక్టార్స్ అనే చాప్టర్కి ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు మనం పారాగ్రామ్ లా ఆఫ్ వెక్టార్ ఎడిషన్ చూద్దాము. ఓకేనా? పారాగ్రామ్ లా ఆఫ్ వెక్టార్ ఎడిషన్ అసలుకి ఇది దేనిలో యూజ్ అవుతుంది? సింపుల్ అండి. ఈ లా ఆఫ్ వెక్టార్ ఎడిషన్కి వెళ్ళే ముందు మనం కొన్ని ప్రాపర్టీస్ నేర్చుకోవాలి.
అంటే ప్రాపర్టీస్ అంటే ఎలాంటిది, ఈ యాంగిల్ టూ వెక్టార్స్ మధ్యన యాంగిల్ ఎలా మెజర్ చేయాలి, అది ఏ అరేంజ్మెంట్లో ఉండాలి, హెడ్ టు హెడ్, టేల్ టు టేలా, లేదా హెడ్ టు టేలా, వీటి మధ్యలో యాంగిల్స్ని ఎలా మెజర్ చేయాలి, మనం లార్జర్ యాంగిల్ తీసుకోవాలా కన్సిడర్ చేయాలా, లేకపోతే స్మాలర్ యాంగిల్ కన్సిడర్ చేయాలా, వీటిల్లో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, కమింగ్ టు ది టాపిక్. మీకు ఇక్కడ కొన్ని డయాగ్రామ్స్ వేస్తున్నాను. ఆ డయాగ్రామ్స్లో వేటి మధ్యన యాంగిల్ మనం మెజర్ చేయవచ్చు అనేది చూద్దాం. ఇది 1, ఇది 2, ఇది 3. ఎవరైనా గెస్ చేయగలరా ఆన్సరు? మనం ఎప్పుడు టేల్ టు టేల్ అరేంజ్మెంట్లోనే యాంగిల్ టీటా అనేది మెజర్ చేయగలం. అది కూడా మనం స్మాలర్ యాంగిల్నే మెజర్ చేయాలి. ఇటువైపు లార్జర్ యాంగిల్ ఉంటుంది, ఇది కూడా టీటా అనుకోండి, టీటా 1 అనుకోండి. ఈ టీటా 1ని మనం మెజర్ చేయకూడదు, ఎప్పుడు మనం స్మాలర్ యాంగిల్ టీటానే మెజర్ చేయాలి. అది కూడా లోపల టేల్ టు టేల్ అరేంజ్మెంట్ ఉన్న దాని లోపలే టీటా అనే యాంగిల్నే మెజర్ చేయాలి మనం. ఈ డయాగ్రామ్స్ అనేవి రాంగ్. ఓకేనా? కొన్ని సందర్భాలలో మనకి ఏమిస్తారు, 2 వెక్టార్స్ ఆర్ గోయింగ్, ఇది ట్రయాంగిల్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్లో వచ్చిందండి. మనం కన్ఫ్యూజ్ అవుతాం. వాడు ఇప్పుడు నేను చెప్పాను, నువ్వు ఇలా హెడ్ టు టేల్ అరేంజ్మెంట్ ఉండకూడదు, కానీ ట్రయాంగిల్ ఆఫ్ ఎడిషన్లో హెడ్ టు టేల్ అరేంజ్మెంట్ ఉంటుంది, దానికి మళ్ళీ ఏదో రివర్స్ యారో వస్తుంది, అది ఇది అనుకుంటారు. ఓకేనా? ఇది మనం తర్వాత డిస్కస్ చేద్దాం, ఎందుకంటే ఇప్పుడు మనం పారాగ్రామ్లోకి అడుగుపెట్టాం. ఓకేనా? ఇదిగోండి, ఇది 2 వెక్టార్స్ ఏ బార్ అనుకుందాం, ఇది బి బార్ అనుకున్నాం. ఇది టేల్ టు టేల్ అరేంజ్మెంట్ ఉంది 2 వెక్టార్స్కి. ఇప్పుడు మనం ఈ 2 వెక్టార్ని యాడ్ చేయాలి. ఈ 2 వెక్టార్ని యాడ్ చేస్తే మనకి రిజల్టెంట్ అనేది వచ్చింది. ఇదండి రిజల్టెంట్. అర్థమైందా? ఈ 2 వెక్టార్స్ని మనం యాడ్ చేస్తే దీనికి రిజల్టెంట్ అనేది వచ్చేది. ఆ వచ్చే రిజల్టెంట్ని ఆర్ బార్తో రిప్రజెంట్ చేస్తాము. అప్పుడు మనం దీన్ని ఈ పారాగ్రామ్లో రిజల్టెంట్ డయాగ్నల్తో వచ్చింది. ఈ 2 సైడ్ రిజల్టెంట్ డయాగ్నల్. ఓకేనా? యాడ్ చేస్తే ఈ 2 సైడ్స్ మనకి డయాగ్నల్ అనే రిజల్టెంట్ వచ్చింది. ఈ ఆర్ బార్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ బార్ ప్లస్ బి బార్ అంటాం. ఓకేనా? మీరు అనొచ్చు ఇది పారాగ్రామ్ కాదు అని. ఇదిగోండి ఇమాజినరీ లైన్ తీసుకునేడా, మనం ఇది కనెక్ట్ చేస్తే పారాగ్రామా కాదండి? అవునా కాదా? పారాగ్రామే. ఓకేనా? సరే, ఇప్పుడు పారాగ్రామ్ లా ఆఫ్ ఎడిషన్ చూద్దాం. ఎడిషన్ డెఫినేషన్ చూద్దాం. ఇఫ్ 2 వెక్టార్స్ on a point at the same time, ఈ 2 వెక్టార్స్
ఆన్ ఏ పాయింట్, ఒక పాయింట్ దగ్గర నుంచి సేమ్ టైం బి రిప్రజెంటెడ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. దీనికి ఒక డైరెక్షన్ ఉంది, మ్యాగ్నిట్యూడ్ ఉంది. బై టూ ఎడ్జెసెంట్ సైడ్స్ ఆఫ్ ఏ ప్యారలోగ్రామ్. ఈ వెక్టార్స్ని మనం టూ ఎడ్జెసెంట్ సైడ్ ఆఫ్ ఏ ప్యారలోగ్రామ్గా రిప్రజెంట్ చేస్తూ డ్రా చేస్తే దాని రిజల్టెంట్ ఏమైందంటే ఇక్కడ డయాగ్నల్ అని చెప్తున్నారండి ప్యారలోగ్రామ్ లా ఆఫ్ ఎడిషన్లో, ప్యారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్ ఎడిషన్లో. ఈ రెండు మనం ఎడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ఏ ప్యారలోగ్రామ్ అని తీసుకొని ఏ బార్ అనే బి బార్, ఏ బార్ అండ్ బి బారు, దీనికి మ్యాగ్నిట్యూడ్ స్మాల్ ఏ అనుకుందాం, దీనికి మ్యాగ్నిట్యూడ్ స్మాల్ బి అనుకుందాం. మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ ఉంది. ఇది ఈ రెండు వెక్టార్స్ ఎడ్జసెంట్ సైడ్ ఆఫ్ ఏ ప్యారలోగ్రామ్గా యాడ్ చేస్తున్నాయి. అప్పుడు దాని రిజల్ట్ ఏంటి ఏమైందంట, వెక్టార్ లా ఆఫ్ ప్యారలోగ్రామ్ వెక్టార్ లా ఆఫ్ ఎడిషన్ ద్వారా దాని డయాగ్నల్ అయిద్దంట. అంటే ఇది అప్పుడు మనం ఆర్ బార్ అని ఏమని రాసుకోవచ్చు, ఆర్ బార్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ బార్ ప్లస్ బి బార్. అర్థమైందా? ఓకే, ఇక్కడ సి అని తీసుకుందాం, ఇక్కడ డి అని తీసుకుందాం, ఇక్కడ ఓ తీసుకున్నాం కదా, ఇక్కడ బి అని తీసుకున్నాం, ఓబిసిడి ప్యారలోగ్రామ్ ఓబిసిడి. ఓకేనా? ఇప్పుడు ఇంకోటి, అకార్డింగ్ టు ది ప్యారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ their resultant R will be represented by QOC bar of the parallelogram అంటే డయాగ్నల్. ఓకేనా? ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ఆర్, దీనికి మ్యాగ్నిట్యూడ్ అను డైరెక్షన్ ఎట్లా మనం కనుక్కోవచ్చు, ఎలా డ్రా చేయవచ్చు మొత్తం చూద్దామండి. ఇప్పుడు ఇదిగోండి, మనం ఇప్పుడు డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సిఎన్ అనే పర్పెండిక్యులర్ లైన్ని డ్రా చేయాలి. దేనికి పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయాలి? ఓబి అనే దానికి సిఎన్ అనే పర్పెండిక్యులర్ లైన్ ఇట్లా డ్రా చేయాలి. అర్థమైందా? డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ టీటా అనే యాంగిల్ తీసుకుందాం. ఇక్కడ యాంగిల్ బిట్వీన్ DOB ఈజ్ ఈక్వల్స్ టు టీటా. మన మ్యాథమెటికల్ రూల్ అంటే ఇప్పుడు మన ట్రాన్స్వర్సల్ రూల్ ప్రకారం ఒకే లైన్ మీద రెండు ఇలా లైన్స్ ఉన్నాయి, దీని మధ్యన టీటా అనే యాంగిల్, అప్పుడు ఇక్కడ కూడా టీటా అనే యాంగిల్ ఉండిద్ది. ఓకేనా? ట్రాన్స్వర్సల్ రూల్ ప్రకారం మన మ్యాథమెటికల్లో వచ్చేటప్పుడు అది అప్పుడు ఏమైంది ఇక్కడ చూద్దాం. ఇక్కడ కూడా టీటా అనే యాంగిల్ వచ్చింది ట్రాన్స్వర్సల్ రూల్ ప్రకారం. ఓకేనా? మనం ఈ యాంగిల్ రిజల్టెంట్కి అను ఓబీ బార్ ఏ బార్కి యాంగిల్ బీటా అని అనుకుంటాం చూసేపు. ఓకేనా? సరే, ఇప్పుడు మనం కొన్ని నేర్చుకుందాం. ఈ ఓబి అనే మ్యాగ్నిట్యూడ్ని మనం ఏమని తీసుకుందాం? ఓబి అనే మ్యాగ్నిట్యూడ్ని ఏ అని తీసుకుందాం. ఓకేనా? ఓడి అనే మ్యాగ్నిట్యూడ్ని బి అని తీసుకుందాం. ఓకేనా? ఇదిగోండి, ఇక్కడ మనం ఓడి అంటే ఇది ఈజ్ ఈక్వల్స్ టు సిబి.
ఈ రెండు సైడ్లు ఎడ్జసెంట్ పారాగ్రామ్లో ఏంటంటే ఎడ్జసెంట్ సైడ్ ఈక్వల్గా ఉంటాయి. అప్పుడు మనం ఈ ఎడ్జసెంట్ టూ ఎడ్జసెంట్ సైడ్ కలిపి ఒకటి బి అనే మ్యాగ్నిట్యూడ్ తీసుకుందాం. ఇక్కడ ఓబి డిఏ డిసి కూడా ఈక్వల్గానే ఉంటాయి, కానీ ఇక్కడ ఓబి అని రాశాను, మేము పట్టించుకోవాలంటే ఈజ్ ఈక్వల్స్ టు ఏ అనే మ్యాగ్నిట్యూడ్ తీసుకుందాం. ఇక్కడ ఎందాక చెప్పినట్టు యాంగిల్ డిఓబి ఈజ్ ఈక్వల్స్ టు థీటా, దెన్ యాంగిల్ సిబిఎన్ ఈజ్ ఆల్సో ఈజ్ ఈక్వల్స్ టు థీటా ట్రాన్స్వర్సల్ రూల్ ప్రకారం. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దాం, పైథాగరస్ థీరంతో ఎడ్జసెంట్ సైడ్ ఇవన్నీ ఫైండ్ చేద్దాం. ఓకేనా? మీకు ఈజీగా అర్థం కావడానికి. ఒకసారి మళ్ళీ పారాగ్రామ్ వేసుకొని సైన్ థీటా ఇది రేషియోస్ చూద్దామండి. O B C N ఇక్కడ D. ఇందాక మనం డిస్కస్ చేసుకుందాము. OD ఈజ్ ఈక్వల్స్ టు CB. ఎందుకంటే ఎడ్జసెంట్ సైడ్ ఆఫ్ ది పారాగ్రాము ఈక్వల్గా ఉంటుంది కాబట్టి ఈక్వల్ చేసాము. ఈ రెండింటికి కలిపి మ్యాగ్నిట్యూడ్ మనం ఏమని తీసుకుందాం, బి అని తీసుకుందాం. ఓకేనా? ఓబి ఈజ్ ఈక్వల్స్ టు డిసి ఈజ్ ఈక్వల్స్ టు ఏ. ఓసి అనే సైడు డిసి అనే సైడ్ ఈక్వల్గా ఉంటాయి, ఓబి అనే సైడు డిసి అనే సైడ్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఈ రెండింటికి కలిపి మనం మ్యాగ్నిట్యూడ్, ఈ రెండింటికి మ్యాగ్నిట్యూడ్ ఏమనొచ్చు, మనం ఏ అని అనుకుందాం. సరే, ఇప్పుడు ట్రయాంగిల్ సిబిఎన్ సైన్ థీటా ఎంత అవుతుందండి, సిఎన్ బై సిబి. అవునా? అప్పుడు సిఎన్ అట్లా దేనికి ఈక్వల్ అవుతుందండి, సిఎన్ ఇజ్ ఈక్వల్స్ టు సైన్ Cn is equals to Cb sin theta. ఇక్కడ Cb అంటే ఏంటిది చూడండి, ఇక్కడ B కాబట్టి Cn is equals to B sin theta. ఓకేనా? ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంకోటి, ఎప్పుడు కూడా సేమ్ ట్రయాంగిల్ తీసుకుందాం మనం. CBN, దీనిలో మనం ఇప్పుడు కాస్ థీటా కావాలి CBN. ఓకేనా? కాస్ థీటా ఇస్ ఈక్వల్స్ టు ఎంత అయింది, BN by CB or BC. ఓకేనా? ఏమైతే అప్పుడు CN by సారీ ఇప్పుడు దీనిలో కాస్ట్ థీటా ఏమైంది చెప్పండి,
బిఎన్ బై సిబి. ఓకేనా, బిఎన్ బై సిబి అయితే అప్పుడు మనకి బీసీ కావాలి. ఓకేనా, అప్పుడు బీసీ ఏమైంది, బిఎన్ కావాలి మనకి. బిఎన్ కావాలి అంటే ఇది కావాలి ఎడ్జసెంట్ సైడ్. బిఎన్ ఇజ్ ఈక్వల్స్ టు సిబి కాస్ థీటా. ఓకేనా, సిబి కాస్ థీటా. ఇక్కడ సిబి అంటే ఏంటంటే మనం చెప్పుకున్నాం, సిబి బిఏ, సిబి కూడా బి. అప్పుడు బిఎన్ ఇజ్ ఈక్వల్స్ టు సిబి, బిఎన్ ఇజ్ ఈక్వల్స్ టు బి కాస్ థీటా అంటే మ్యాగ్నిట్యూడ్ కదా. ఏ 2 అని అనుకొని గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్లోనే పైథాగరస్ థియరం అప్లై చేద్దాం. ఓకేనా, ఇప్పుడు ట్రయాంగిల్ CON అంటే ఈ ట్రయాంగిల్ అంటే ఇక్కడ రైట్ యాంగిల్ పర్పెండిక్యులర్ ఎంత డ్రా చేసాం కదా. ఓకేనా, సిబిఎన్లో పైథాగరస్ థియరం అప్లై చేద్దాం. ఓసి స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఓబి ప్లస్ బిఎన్. ఇక్కడ రెండు పార్ట్లు ఉన్నాయి కదా, ఓబి ప్లస్ బిఎన్ హోల్ స్క్వేర్ ప్లస్ సిఎన్ హోల్ స్క్వేర్. ఓకేనా, ఇప్పుడు మనకి ఎందాడ ఓసి అంటే ఏమొచ్చింది, ఓసి అంటే ఇక్కడ ఏంటి చూడండి, ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఓబి ప్లస్ బిఎన్. ఇందాడ ఓబి అంటే మనకి బి ప్లస్ బిఎన్కి ఇందాడ మనం ఫార్ములా డిరైవ్ చేసాం కదా, బిఎన్ ఈజ్ ఈక్వల్స్ టు బి కాస్ థీటా. సో బిఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మనకి ఓబి అంటే ఏ, ఇది బి. ఓకేనా, ఏ ప్లస్ పైథాగరస్ థియరంలో ఏ ప్లస్ ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూస్ బిఎన్ ఎంత చేసాం, బి కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ సిఎన్ కూడా ఎంత మనం చేసాం, ఏమొచ్చింది సిఎన్ ఇది. సిఎన్ కదా, సిఎన్ అంటే ఇప్పుడు ఏమొచ్చింది బి సైన్ థీటా.
బి సైన్ థీటా హోల్ స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు మొత్తం మనం ఫార్ములా చూద్దాం. మనకు వచ్చింది ఇది. దీన్ని సింప్లిఫై చేస్తే మనకేమొచ్చింది? ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబి కాస్ థీటా ప్లస్ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా అని వచ్చింది. మళ్ళీ ఇందాడ ఇంకోటి ఉంది, బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. ఓకేనా? దీనిలో ఇప్పుడు బి కామన్ తీసేద్దాం. ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా ప్లస్ బిలోంచి కామన్ అన్నా కదా, సైన్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. అప్పుడు ఇది ఈక్వల్స్ టు 1 అయిపోతుంది కదా, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. అప్పుడు ఏమొచ్చింది? ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా. ఇదండి రిజల్టెంట్. ఇప్పుడు మనం రిజల్టెంట్ అంటే మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలన్నా, రిజల్టెంట్ కనుక్కోవాలన్న ఫార్ములా ఇది. ఓకేనా? ఇప్పుడు మనకి యాంగిల్ కావాలి, దీనిలోనే యాంగిల్ కావాలి. అప్పుడు మనకి ఇంకా చాలా వస్తాయి యాంగిల్ గురించి. ఈ యాంగిల్ గురించి నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.